ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాం. ఈ నూతన సంవత్సరంలో మనము ఫలించాలంటే ఏం చేయాలి? బహుశా పోయిన సంవత్సరం సరిగా ఫలించలేదేమో. ఈ సంవత్సరం బహుగా ఫలించాలంటే, బహుగా ఫలమైనటువంటి జీవితాన్ని ఈ సంవత్సరం మనం జీవించాలంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? ఏమి చేస్తే ఫలిస్తాము? ఏమి చేయకపోతే మనం ఫలించకుండా ఉంటాము. కాబట్టి ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరం కూడా కొన్ని నిమిషాలు స్వరం ఎత్తి దేవునికి ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ సంవత్సరం నేను ఫలించాలయ్యా. ఎందుకంటే దేవుడు ఫలించని ప్రతి చెట్టును నరికి ఆయన అగ్నిలో పడవేనంటున్నాడు. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేద్దాం. ఈ 2024 మన జీవితంలో ఫలించే చెట్టు వలె ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు. పరమ తండ్రి నీకు వందనాలు. నిత్యుడగు తండ్రి నీకు వందనాలు. సమాధానకర్త నీకు వందనాలు. సర్వాధికారి నీకు వందనాలు. ఈ 2024 సంవత్సరం నాయన మేమందరము ఫలించాలని కోరుకుంటున్నామయ్యా. ఫలించాలని ఇష్టపడుతున్నాం నాయన. ఫలాలు లేని చెట్టు వలె కాకుండా ఫలముల నిచ్చు చెట్టు వలె ఉండాలని ఆశిస్తున్నాం నాయన. మరి ఈ సంవత్సరం మేము ఫలించాలి అంటే ఏం చేయాలి? హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. భవిష్యత్తు నాయన ఆకులు కలిగిన చెట్టు వలె ఉన్నామేమో, ఫలములు లేని చెట్టు వలె ఒకవేళ మేము జీవిస్తున్నాము. ఆకు ఏ ప్రయోజనం లేదు నాయన. ఆకులతో పాటు ఫలాలు కూడా కావాలి నాయన. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో, నీ దయలో, నీ రెక్కల కింద మమ్మల్ని సురక్షితముగా, క్షేమముగా కాపాడుతున్నందుకు నీకు వందనాలయ్యా. మేము ఏమై ఉన్నామో కేవలం మీ దయ వలన, మీ కృప వలన నాయన. మీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించి, ఇదిగో దేవా, ఈ రోజు వరకు నాయన మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు. దేవా, ప్రత్యేక ఇది ఉదయకాల సమయంలో వేకువనే లేచి నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి, నీ నామాన్ని ఘనపరచటానికి నాయన మాకిచ్చిన శ్రేష్టమైన సమయానికై మీకు స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. దేవా, నిజమే మా జీవితంలోనైనా ఏది ఉన్నా లేకపోయినా మీరు మాతో ఉన్నారయ్యా. మీరు మాలో ఉన్నారయ్యా. మీరే మా ధైర్యం, మీరే మా నమ్మకం, మీరే మా నిరీక్షణయ్యా. ఇంతకాలం కాచిన దేవా, ఇక ముందు కూడా మీరే మమ్మల్ని నడిపించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు నాయన. కాల సమయంలోనైనా ఇదిగో ఇదిగో నాయన ఈ సంవత్సరం నాయన మేము ఫలములను ఫలించే చెట్టు వలె ఉండాలని ఇష్టపడుతున్నామయ్యా, కోరుకుంటున్నామయ్యా. ఇదిగో 30 కాదు, 60 కాదు, 100 మేము ఫలించాలని అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా, నీకు మహిమకరంగా మేము ఉండాలని ఇష్టపడుతున్నామయ్యా. దేవా, దానికి మేము ఏం చెయ్యాలో, ఏమి చేయకూడదు, ఏమి చేస్తే ఫలిస్తామో అనే విషయాలు మీ వాక్యపు వెలుగులో నుండి ఈ రోజు మీరు మాతో మాట్లాడుదురుగాక. ఈ రోజు మీరు మాతో నాయన మమ్మల్ని దర్శించుదురుగాక నాయన. మమ్మల్ని ఎదగనివ్వకుండా మాలో పని చేస్తున్న ప్రతి విధమైన ఆటంకాలన్నీ యేసు సర్వశక్తి గల నామములో వాటిని బంధిస్తున్నాను ప్రభా. ఈ రోజు నాయన మా జీవితంలోనైనా ఇదిగో దేవా నాయన మీరు మాట్లాడే ప్రతి మాట మా జీవితాన్ని ఫలింపచేయునుగాక నాయన. ఎంతమంది అయితే నాయన ఈ శబ్ద తరంగం ద్వారా వినుచున్నారో వారి చెవులను మీరు తెరుచుదురుగాక నాయన. నాయన లూదియా హృదయమును తెరిచి నీ వాక్యముతో ఎలా నింపారో ఈ రోజు మా జీవితాలు కూడా నాయన తెరవబడునుగాక నాయన.
ఫలింపగాక నాయన. ఎవరు ఏ సమస్యతో ఉన్నారు, ఎవరు ఏ బాధతో ఉన్నారు ప్రభా, ఎవరు ఏ దుఃఖముతో ఉన్నారు, ఈ రోజు మీ వాక్కునైనా వారిని దర్శించునుగాక. వారికున్న దుఃఖము, ఆమేన్. వేదనను ఆమేన్. యేసునామములోనైనా తొలగిపోవునుగాక నాయన. ప్రతి ఆమేన్. ఆమేన్. ధైర్యమును, శక్తిని, ఆదరణ మీరు ఇచ్చుదురుగాక నాయన. దేవా, ఆమేన్. ఇదిగో నాయన, పౌలు గారు అన్నట్టు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. నిన్ను బట్టి ఆమేన్. మేము చేయగలను. వాక్యం వినకుండా, వాక్యమును గ్రహించకుండా, అడ్డుగా, ఆటంకముగా, వ్యతిరేకముగా పనిచేస్తున్న ప్రతి విధమైన దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభా. ఆమేన్. నామములో బంధిస్తున్నామయ్యా. ఇదేనా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ మీ వాక్యము చేత తృప్తిపరిచి అవునయ్యా. ప్రభావాలు తెచ్చుకుంటారని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 మంచిది. ఉదయకాల సమయంలో మనము ఫలించాలి అంటే ఏం చేయాలి? మనం ఫలించకపోవటానికి గల కారణాలేంటి? ఎందుకంటే దేవుడు ఫలించాలని కోరుకుంటున్నాడు. మనం ఒక చెట్టును నాటామంటే ఆ చెట్టు ఫలించాలనే మనం నాటుతాం. ఆ చెట్టు గాని ఫలించకపోతే మనకెంత బాధేస్తుందో, దేవుని బిడ్డలైన మనము ఫలించకపోతే కూడా దేవుడు బాధపడతాడు. దేవునికి కోపం వచ్చేస్తుంది. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మనము 20 20 వచనం వరకు చదువుకుందాం. చాలా శ్రద్ధగా వినండి. సీరియస్ గా తీసుకునే మాటలు. ఓకే. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. ఇక్కడ చదవన వాక్య భాగంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గునెను. గమనించాలి. యేసుక్రీస్తు జీవించిన కాలములో ఆయన అనేక ప్రాంతాలు కొన్నిసార్లు నడుచుకుంటూ పడవలు ప్రయాణం చేస్తూ వెళ్ళేవాడు. అయితే ఒకానొక దినమున ఆయన వెళ్ళుచు ఉండగా ఆయనకు ఆకలేసింది. ఆకలితో బహుశా ఆయన చాలా కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నాడు కాబట్టి అలసిపోయాడు, ఆకలేసింది. కాబట్టి ఆ పక్కన ఒక చెట్టు ఉంది. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఈ యొక్క అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీయు కనబడలేదు గనుక దానిని చూసి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే వెంటనే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? చెట్టు మనిషికి సాదృశ్యంగా ఉంది.
చెట్టు దేనికి సాదృశ్యంగా ఉంది? మనిషి. కొన్ని చెట్లు మనిషి ఆకలిని తీర్చటానికి నాటుతాం. కొన్ని చెట్లు మనిషికి పని చేయటానికి కావలసినటువంటి వస్తువుల కోసం వాడతాం. కొన్ని చెట్లు ఆకుల కోసం నాటుతాం. కొన్ని చెట్లు కర్రల కోసం నాటుతాం. కొన్ని చెట్లు వంట చేసుకోవటానికి పనికొస్తాయి. ఇప్పుడు టేకు చెట్టు ఉంది. టేకు చెట్టు మనం ఎందుకు నాటుతాం? కాయల కోసమా? కాదు. దేనికోసం అంటే కర్ర కోసం. ఇప్పుడు యాపిల్ చెట్టు ఉంది, లేదా ద్రాక్ష చెట్టు ఉంది. ద్రాక్ష చెట్టు ఎందుకు నాటుతాం మనం? ఆకుల కోసమా? కర్ర కోసమా? కాదు, కాయల కోసం. ఇట్లా చెట్లు గురించి మనం ఆలోచిస్తే చెట్టు దేనిని సూచిస్తుందంటే మానవుని సూచిస్తుంది, మనిషిని సూచిస్తుంది. ఇక్కడ ఈ చెట్టు దేనికోసం అంటే ఇది కర్ర కోసం కాదు. ఇది మనుషుల ఆకలి తీర్చటానికి నాటబడిన చెట్టు. ప్రత్యేకంగా ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆకలి కొన్నాడు. సృష్టికర్త యొక్క ఆకలిని తీర్చటానికి చెట్టు ఫలాలు ఫలించాలి. కానీ చెట్టు ఏమైందంటే తాను సృష్టించిన సృష్టికర్త ఆకలి కూడా తీర్చలేనటువంటి స్థితిలో ఉండిపోయింది ఈ అంజూరపు చెట్టు. ఆలోచించండి. ఈ చెట్టు గురించి మనం ఆలోచిస్తే ఈ చెట్టు తన జీవితములో తనను సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క ఆకలిని తీర్చలేకపోయిన చెట్టు ఇది. ఆలోచించండి. కానీ యేసయ్య సృష్టికర్త ఆకలితో ఉన్నాడు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. కానీ అక్కడ ఆకులు తప్ప కాయలు ఏమీ లేవు. అంటే ఈ చెట్టును మనం ఏం నేర్చుకోవాలంటే ఈ చెట్టు తనను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని ఆకలిని తీర్చలేని చెట్టు. ఎందుకు తీర్చలేకపోయిందంటే ఫలాలు లేవు. అదే రీతిగా మానవుని జీవితంలో, మనుషుల జీవితంలో నిన్ను నన్ను సృష్టించేటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని ఆకలిని, ఆ దేవుని ఆశను తీర్చలేని ఒకవేళ అంజూరపు చెట్టు వల్ల ఒకవేళ మనం ఉన్నామేమో. ఆ చెట్టును చూసి ఎందుకు దేవుడు శపించాడు? ఆ చెట్టును చూసి దేవుడు ఎందుకు బాధపడ్డాడంటే అది దేవుని ఆకలిని తీర్చలేకపోయింది. అది ఫలించలేదు కాబట్టి తన ఫలాలను సృష్టికర్త అయినటువంటి దేవునికి ఇవ్వలేకపోయింది. ఈ 2024 సంవత్సరంలో సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకములను పుట్టించాడు. ఏ రీతిగా అయితే ఆ అంజూరపు చెట్టును దర్శించాడో, ఆ అంజూరపు చెట్టు ఎదుగు వెళ్ళాడో, దేవుడు కూడా ప్రతిరోజు మన దగ్గరకు వస్తాడంట. ఎందుకో తెలుసా? ఆయనకు చాలా ఆశలు ఉన్నవి, ఆయనకు చాలా కోరికలు ఉన్నవి. మనల్ని కూడా దర్శిస్తాడంట. అందుకని ఆ పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 17వ అధ్యాయము 13వ అధ్యాయము 6 నుండి 9 వచనాల వరకు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు
ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికివేయమని నరికించి వేయమని అతనితో చెప్పెను. ఓకే, ఇక చదవని వాక్య భాగం చూసినట్లయితే ఇక్కడ ద్రాక్ష తోట ఉన్నది, అందులో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. అయితే గత 3 సంవత్సరం నుండి ఆ తోట యజమానుడు ఆ తోటను దర్శించటానికి వచ్చుచున్నాడు. కానీ 3 సంవత్సరాలు వస్తున్నా గాని ఆ చెట్టుకు ఆకులు ఉన్నాయి కానీ కాయలు లేవు. అప్పుడు ఏమంటున్నాడు, బాబు గత 3 ఏళ్ల నుండి అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను అంజూరపు చెట్టు నా పండ్లు వెదక వచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. గమనించాలి, ఎందుకు చెట్ల గురించి దేవుడు ఇలా రాశాడు? ఇక్కడ చెట్టు అనగానే ఇక్కడ మానవుడు కూడా ఈ చెట్ల వలె ఫలాలు లేక, ఫలించలేక, ఫలములు లేని చెట్టుగా ఉన్నాడు. ఫలములు లేని చెట్టు ఎవరికి ఉపయోగం చెప్పండి? దేవునికి ఇష్టమా? దేవునికి ఇష్టం లేదు. తోట వేసిన వాడికి ఇష్టమా? వాడికి ఇష్టం లేదు. అందులో పని చేసే వాడికి ఏమన్నా ఉందా లాభం? ఏమి లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, దీని నరికివేయుము, ఎందుకంటే దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెను. అంటే ఈ చెట్టు వలన మనిషికి ఉపయోగం లేదు, దేవునికి ఉపయోగం లేదు, కనీస భూమికి కూడా ఉపయోగం లేదు. ఈ చెట్టు వలన ఎవరికి ఉపయోగం లేదు. కనీసం నాటబడిన స్థలాన్ని ఆ భూమికి కూడా ప్రయోజనం లేదు. ఆ భూమికి కూడా తృప్తి లేదు. పంట వేసిన వాడికి తృప్తి లేదు. చెట్టును సృష్టించిన దేవుని కూడా తృప్తి లేదు. అసలు ఎందుకు మనిషి, మొదటిగా అసలు ఎందుకు చెట్టు ఎందుకు ఫలించటం లేదు? ఒక చెట్టు ఫలించకపోవటానికి కారణాలేమిటి అని మనం ఆలోచిస్తే, చెట్లు ఫలించకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో మనం తెలుసుకుంటే ఆటోమేటిక్గా ప్రతి చెట్టు కూడా మొలుస్తుంది. అలానే ప్రతి మనిషి కూడా ఫలిస్తాడు. ఇప్పుడు మత్తయి సువార్త, మనం మత్తయి సువార్తలు చూసినప్పుడు అక్కడ అంజూరపు చెట్టు ఎక్కడుందంటే త్రోవ పక్కన ఉంది. ఎక్కడుంది? త్రోవ పక్కన ఉంది. ఈ త్రోవ పక్కన ఉన్న చెట్టు చూస్తే ఇది ఎందుకు ఫలించలేకపోయిందంటే, నంబర్ 1, ఇది త్రోవ పక్కన ఉన్నది కాబట్టి దీనికి నాయకుడు లేడు, దీనికి కాపరి లేడు, దీన్ని కాపాడేవాడు లేడు, దీన్ని కాచేవాడు లేడు, దీనికి నీళ్లు పోసేవాడు లేడు, దీనికి ఎరువేసేవాడు లేడు, దీనికి మందు వేసేవాడు లేడు. గనుక ఇది త్రోవ పక్కన ఉన్నది కాబట్టి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బహుశా రాళ్లతో కొడుతున్నారు. దానికి సరైనంత నీరు లేదేమో. కనుక ఈ చెట్టు ఫలించలేకపోయింది. తీర పూత పూసేసరికి ఆ జంతువులు ఈ జంతువులు ఆ పక్షులు వచ్చేసి బహుశా ఈ చెట్టును ఫలింపకుండా చేసే. ఎందుకంటే దీనికి కాపరి లేడు, దీనికి కాశించేవాడు లేడు, దీన్ని రక్షించేవాడు లేదు, దీనికి నీరు పోసేవారు లేరు, దీనికి ఎరువేసేవారు లేరు. కాబట్టి ఇది ఒక అనాథ చెట్టు, లేకపోతే కాపరి లేని చెట్టు, కాపుదల లేనటువంటి చెట్టు. కాబట్టి ఇది ఫలించలేదు, దీన్ని చూసుకునేవారు లేరు. అందువలన ఇది త్రోవలో ఉంది కాబట్టి రోడ్డు మీద వెళ్ళే మనిషి కావచ్చు, రోడ్డు మీద వెళ్ళే జంతువులు కావచ్చు, పక్షులు కావచ్చు, దీనిని బహుశా దీని పరిస్థితి అలా ఉండిపోయింది. ఇక్కడ మరి లూకా సువార్తలో మనం చూసినట్లయితే ఇది ఎక్కడుంది? ఇది తోటలో ఉన్నది.
మత్తయి సువార్త 21 అధ్యాయంలో ఉన్నటువంటి చెట్టు ఏమో త్రోవలో ఉన్నది, రోడ్డు ప్రక్కన ఉన్నది. కానీ లూకాసు సువార్త 13 అధ్యాయం మనం చూసినట్లయితే ఈ చెట్టు ఎక్కడుందంటే ఇది తోటలో నాటబడిన చెట్టు. మరి దీనికి ఇది ఇది తోటలో ఉన్నది. తోటలో ఉందంటే తోట యజమాని ఉన్నాడు. ఆ తోటలో పని చేస్తుంటే పనివాడున్నాడు. తోట చుట్టూ కంచె ఉన్నది. చెట్టుకు నీరు పోసేవారు ఉన్నారు, ఎరువేసేవారు ఉన్నారు, మందేసేవారు ఉన్నారు, కాపలా కాసేవాడు ఉన్నాడు. ఇది కూడా ఫలించలేదు. ఈ త్రోవ పక్కనున్న చెట్టు అంటే ఎవరు లేరు, కంచె లేదు, కాపర్ లేదు, పోషించేవాళ్ళు లేడు. కానీ తోటలో ఉన్న చెట్టుకి ఏమైంది? ఈ చెట్టుకు అన్నీ ఉన్నాయి కదా, చుట్టూ కంచె ఉన్నది, కాపరి ఉన్నాడు, పనిచేసేవాడు ఉన్నాడు, నీళ్లు పోసేవాడు ఉన్నాడు, ఎరువేసేవాడు ఉన్నాడు, మందేసేవాడు ఉన్నాడు. అయినను ఎందుకు ఈ చెట్టు ఫలించలేకపోయింది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే అసలు ఎందుకు చెట్లు ఫలించలేకపోతున్నవి అని ఆలోచిస్తే పరమగీతములు 2వ అధ్యాయము చూద్దాం. పరమగీతములు 2వ అధ్యాయము. పరమగీతములు 2వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఎందుకు చెట్లు ఫలించలేకపోతున్నాయో మనము చూడగలుగుతాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పరమగీతములు 2వ అధ్యాయము 15 వచ్చి చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాట. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకునుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకునుడి. ఓకే, మంచిది. కానీ గమనించాలి, దేవుని లేఖన భాగం సెలవిస్తుంది ఎందుకు చెట్లు ఫలించలేకపోతున్నవి అంటే, దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. గమనించాలి, ఎందుకు చెట్లు ఫలాలను ఇవ్వలేకపోతున్నాయంటే బైబిల్ సెలవిస్తుంది చెట్లు ఫలాలు ఫలించకపోవటానికి 2 కారణాలంట. నంబర్ 1, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలు ఉన్నాయంట. తర్వాత గుంట నక్కలు ఉన్నాయంట. నక్కల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి భూమి మీద తిరిగే నక్క, భూమి లోపల తిరిగే నక్క. ఈ భూమి మీద తిరిగే నక్కలు ఏం చేస్తున్నాయంట, ద్రాక్ష చెట్లు కావచ్చు, ద్రాక్ష తోట కావచ్చు, పూత పట్టినప్పుడు ఈ నక్కలు వచ్చేసి ఆ చెట్టుకు పట్టిన పూతను మొత్తాన్ని రాల్చేస్తున్నాయంట. ఇప్పుడు చెట్టు మంచిగానే పూత పడుతుంది, కానీ పూత పట్టిన సమయానికి ఏమవుతుందంటే ఈ నక్కలు వచ్చి చెట్టుకు పట్టిన పూతను మొత్తం చేస్తున్నాయంట, చెరిపేస్తున్నాయంట. మొత్తం కదిలించి పూత మొత్తం రాలిపోయేలా చేస్తుంది. ఇప్పుడు కాయగాయాలంటే పూత పూయాలి, పూత ఉంటేనే కాయలు కాస్తాయి. కానీ పూత పట్టిన టయానికి ఈ నక్కలు ఏం చేస్తున్నాయంటే వచ్చిన పూతను మొత్తం రాల్చేస్తున్నాయి. కాబట్టి ఫలాలను ఫలించకపోతున్నాయి. గమనించాలి, పరిశుద్ధ గ్రంథములో మనము గాని ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటో మనం తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ఫలిస్తాము. అది ఏ విషయంలో అయినా కావచ్చు. ఇప్పుడు చెట్లు ఎందుకు ఫలించటం లేదు? చెట్టు చూడటానికి బాగానే ఉంది, చెట్టు ఎండిపోయిన స్థితిలో లేదు, చెట్టుకు ఆకులు ఉన్నవి, అవి పచ్చగా ఉన్నవి, అయినా ఎందుకు చెట్టు కాయలు కాయటం లేదంటే పరిశుద్ధ గ్రంథము లేఖన సెలవిస్తుంది నక్కలంట చెట్టుకు పట్టిన పూతను చెరిపేస్తున్నాయంట. బాగానే పూత పట్టి
కానీ పూత టయానికి ఏం చేస్తుంది తెలుసా? ఆ నక్కలు వచ్చేసి చెట్టుకు పట్టిన పూత మొత్తం కింద రాల్చేస్తుంది. కాబట్టి చెట్టు పూతతోనే ఆగిపోతుంది. పూత రాలిపోవుట ద్వారా చెట్టు ఫలాలను ఇవ్వలేకపోతుంది. ఇక్కడ చెట్టులో లోపం లేదు, కానీ ఆ చెట్టును ఫలాలు ఫలించకుండా కొన్ని నక్కలు ఆటంకపరుస్తున్నవి. చెట్టు బాగానే ఉంది, తోటలో ఉన్న చెట్టు బాగుంది, త్రోవ పక్కన ఉన్న చెట్టు బాగుంది. ఆలోచించండి, చెట్టు బాగున్నప్పుడు ఎందుకు కాయలు కాయటం లేదు? ఒకవేళ అది ఎండిపోయింటే సరే ఎండిపోయింది కదా అనుకోవచ్చు, కానీ చెట్టు ఎండిపోలేదు. సరే చెట్టుకు ఆకులు లేవనుకుంటే ఆకులు కూడా ఉన్నవి. ఎందుకు చెట్టు కాపును ఇవ్వలేకపోతున్నాయంటే చెట్టుకు పట్టిన పూతను రాల్చే నక్కలు ఉన్నాయి. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ఫలాలు ఫలించకుండా మనలో పూసినటువంటి ఆ పూతను రాల్పే కొన్ని నక్కలు ఉన్నాయి. అందుకే చెట్టు వలె మానవుడు కూడా ఫలాలను ఫలించలేకపోతున్నాడు, ఫలాలను ఇవ్వలేకపోతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎలా ఫలిస్తున్నావు? 30 ఫలిస్తున్నావా? 60 ఫలిస్తున్నావా? 100 ఫలిస్తున్నావా? ఫలాలు లేని చెట్టు వలె ఉన్నావా? ఎప్పుడైనా ఆలోచించావా నీవు ఫలించకపోవటానికి కొన్ని కారణాలు ఉన్నవని? ఇక్కడ మరొకటి చూడాలి మనము. ఇక్కడ భూమి పైన ఉన్న నక్కలేమో చెట్టుకు పట్టినటువంటి పూతను రాల్పుట వలన ఈ చెట్టు కాయలు కాయటం లేదు. అయితే మరికొన్ని నక్కలు ఉన్నాయంట. ఇవేం చేస్తుంది తెలుసా? ఇవి భూమి లోపల ఉండే నక్కలు. ఇవి కంటికి కనిపించని నక్కలు. ఇవేం చేస్తున్నాయంటే ఆ చెట్టు వేర్లు, భూమిలో ఉన్నటువంటి ఆ చెట్టు వేర్లను ఏం చేస్తున్నాయంటే కొరికేస్తున్నాయి. ఆ చెట్టు ఫలించటానికి భూమిలో ఉండే చెట్టు వంటి ఆ సారం ఆ చెట్టుకు అందనివ్వకుండా కింద లోపల ఉండి ఈ నక్కలు ఏం చేస్తుంటే లోపల ఉన్నటువంటి వేర్లను కట్ చేస్తా ఉన్నాయి, లోపల ఉన్న వేర్లను తినేస్తున్నాయి. అందువలన భూమిలో నుండి రావలసిన సారం ఆ చెట్టుకు అందక చెట్టు ఫలాలు ఫలించలేకపోతుంది. ఆలోచించండి, ఈ చెట్టుకున్న సమస్య ఏంటంటే, ఒకటి బయట సమస్య ఉంది, రెండోది లోపల సమస్య ఉంది. ఒకటి భూమి పైన సమస్య ఉంది, భూమి లోపల సమస్య ఉంది. అలానే ఈరోజు మానవుడు కూడా ఫలించకపోవటానికి, ఫలాలను ఇవ్వలేకపోవడం గల కారణం బయట సమస్యలు ఉన్నవి, లోపల సమస్యలు ఉన్నవి. పరిశుద్ధ గ్రంథంలో ఉండి మనం చూసినట్లయితే కొన్ని చూద్దాం, ఎందుకు ఫలించలేకపోతుంది. నంబర్ 1, పరిశుద్ధ గ్రంథంలో ఉండి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫలించకపోవటానికి గల కారణాలు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి ఎందుకు ఫలించలేకపోతున్నాడు అంటే ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో 3 కారణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. నంబర్ 1, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఒక వ్యక్తి ఫలించాలి అంటే అతడు దుష్టుల ఆలోచన చొప్పున నడువకూడదు.
దుష్టుల ఆలోచన చొప్పున ఒక వ్యక్తి నడిస్తే అతడు ఎన్నటికిని ఎప్పటికిని ఫలింపడు, ఫలాలను ఇవ్వలేడు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వచనం. మొదటి కొరింథీ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఒక వ్యక్తి ఎందుకు ఫలించలేకపోతున్నాడంటే, మళ్ళా చదువున్నాను అన్నమాట. మోసపోకుడి, మోసపోకుడి, మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపేస్తుంది. అక్కడేమో నక్కలు చెట్లను చెరిపేసాయంట. ద్రాక్ష తోటను చెరుపు నక్కలు. ఆ చెట్టు ఎందుకు చెడిపోయిందంటే ఆ చెట్టును చెరిపేసే నక్కలు అంట. అవి నక్కలేంట, ద్రాక్ష తోటను చెరుపు నక్కలు. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో మనలను చెరిపే కొన్ని నక్కలాంటి స్వభావం కలిగినటువంటి దుష్టుల ఆలోచన. ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడుస్తారో బైబిల్ సెలవిస్తుంది దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేయును. మా చర్చి ఒక కుర్రోడు వస్తాడు, ఇప్పుడు కాదు, దగ్గర 8 సంవత్సరాల క్రితం. మంచోడు, చాలా మంచోడు అన్నమాట. ఒకరోజు సాయంత్రం 8 గంటలప్పుడు మెయిన్ రోడ్లో సిగరెట్లు తాగుతున్నట్ట. అది ఎవరో చూసి వచ్చి, అన్న పలానోడు సిగరెట్లు తాగుతున్నానని నాకు చెప్పిండు. నేను నమ్మలే. సరే, తర్వాత నేను వాడు వచ్చిన తర్వాత అడిగా, ఏందిరా నువ్వు పలానా చోట ఉండమంట నైట్ నిజమేనని అడిగా. మరి అక్కడ ఏమన్నా సిగరెట్లు తాగామని తాగినాడు. ఎందుకు తాగామంటే మా ఫ్రెండ్ చెన్నై నుంచి వచ్చాడు అన్నాడు. వస్తే ఎందుకంటే ఫ్రీగా వచ్చాయి కాబట్టి తాగినా అన్నాడు. అర్థమైంది? మంచోడు ఎలా చెడిపోయి తెలుసా? ఒక చెడ్డవాడితో స్నేహం చేస్తే మంచివాడు కూడా చెడిపోతాడు. అని తెలిసి ఏమన్నాడంటే ఊరకు వచ్చాయి కాబట్టి తాగానన్నాడు. ఆలోచించండి, దుష్టుల యొక్క ఆలోచన మనిషిని చెరిపేస్తాయి. కాబట్టి ఈ 2024 సంవత్సరంలో అలాంటి నీ జీవితాన్ని నువ్వు ఫలింపచేయకుండా, నిన్ను ఫలాలు ఇవ్వకున్నటువంటి ఒకవేళ దుష్టుల లాంటి నక్క లాంటి స్వభావం కలిగిన వారు నీతో ఉన్నంత వరకు నువ్వు ఫలించవు. ఎందుకంటే బైబుల్ స్పష్టంగా తెలియజేస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపేస్తాయి. అక్కడ కూడా ద్రాక్ష తోటను చెరిపే నక్కలంటవి, చెరిపే నక్కలవి. మన జీవితంలో కూడా మనలను చెడిపే నక్కలాంటి స్వభావం గలవారు. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తును హేరోదు ఏమన్నాడు చెప్పండి? యేసుక్రీస్తు హేరోదు ఏమన్నాడు? హేరోదును, మీరు వెళ్ళాను చెప్పుడి. యేసుక్రీస్తు హేరోదును పట్టుకుని ఏమని తెలుసా? మీరు వెళ్ళా నక్కతో చెప్పుడి. చదవండి ఆ మాట. మత్తయి సువార్త అనుకుంటా. చెట్టను మాత్రమే కాదు పాడు చేసే నక్కలు, మనుషులను పాడు చేసే నక్క. తీసేన్నాను ఎవరన్నా? మత్తయి సువార్త. మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పమంటాడు యేసుక్రీస్తు. ఆ నక్క ఎవరంటే హేరోదు.
తీశారు ఎవరైనా? ఒక్క నిమిషం. మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పుడి అంటారు యేసుక్రీస్తు. అందరు చేయాలి. లూకాసు వార్త 13వ అధ్యాయము 13. ఓకే, అదే మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఓకే, సారీ లూకాసు వార్త 13వ అధ్యాయము 31-32 చదవండి. అందరు తీయాలి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును దయ్యములను వెళ్ళగొట్టుచు స్వస్థపరచునుండిన 3వ దినమును పూర్ణ సిద్ధి పొందును. ఇక్కడ గమనించాలి, అక్కడ ద్రాక్ష తోటలను చెరుపు నక్క. ఈ నక్కెవరు? అక్కడ వాస్తవానికి మాట్లాడిన నక్క నిజమైన నక్క, అంటే అది జంతువు. ఇక్కడ మాట్లాడే నక్క జంతువు కాదు, మనిషి. మళ్ళా అందరు చదవాలి. 32 వచనం. ఆయన వారిని చూసి మీరు వెళ్ళి నక్కతో ఇలాగు చెప్పుడి. ఇక్కడ నక్క అంటున్నాడు ఎవరిని? హేరోదు ఎవరు తెలుసా? నక్క. కాబట్టి ఇది మానవ నక్క. చూడటానికి మనిషే గాని స్వభావం అంతా కూడా నక్క లాంటి స్వభావమే. కాబట్టి చెట్లను చెరిపే నక్కలున్నవి, మనుషులను చెరిపే నక్కలున్నవి. అవేమో జంతువులు. వీరెవరంటే మనుషులే గాని నక్క లాంటి స్వభావం, నక్క లాంటి గుణము కలిగిన వారు. అందుకే యేసుక్రీస్తు స్వయంగా అంటున్నాడు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ. వాస్తవానికి నక్కన మనిషి, అంటే నక్క లాంటి స్వభావం కలిగిన వాడు. దుష్టులు ఎవరంటే వీళ్ళు నక్కలే, చెరిపే నక్కలు. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరిపివేయును. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా ఇలాంటి చెరిపే నక్క లాంటి స్వభావం కలిగిన మనుషులు నీతో ఉన్నంత వరకు నీవు ఫలించవు. అందుకే దుష్టుల ఆలోచన చెప్పున నడవకూడదు. నువ్వు నడిచావా, నువ్వు ఫలించలేవు. ఓకే, టైం అవుతుంది. రెండవదిగా చూద్దాం. రెండవదిగా, పాపుల మార్గమున నిలవకు. పాపుల మార్గమున నిలువకు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే 26వ కీర్తన 45వ వచనం. కీర్తనలు 26:40 చదవండి. 26:40 లేదు పాస్టర్ గారు. 12 వరకు ఉన్నాయి పాస్టర్ గారు. 4 చదవండి. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. చూశారా? ఫెలోషిప్ అనేది చాలా ప్రమాదకరమైనది. దుష్టం అంటే మంచి సహవాసము, దుష్ట సహవాసము. మరొకసారి చదువు అన్నమాట. 26 అధ్యాయం 4-5 వచనాలు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను. ఈ 2024 సంవత్సరంలో మనలను ఫలింపకుండా చేసే కొన్ని
కొన్ని సహవాసాలు సాంగత్యాలను మనం తెంచుకోవాలి. ఎందుకంటే బైబిల్ చదువుతుంది, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. ఎందుకు? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరిపివేయును. వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యము చేయను. కాబట్టి కొన్ని మన జీవితంలో ఇలాంటి సహవాసాన్ని సాంగత్యాన్ని మనము కట్ చేసుకోవాలి. ఇప్పుడు చెట్టుకి ఏదైనా తెగులు వస్తుందంటే ఏం చేస్తాం అంటే ఆ కొమ్మను కట్ చేస్తాం. ఎందుకు? లేకపోతే అదంతా కూడా ఆ చెట్టును మొత్తం పాడు చేస్తుంది. అలానే మన ఆధ్యాత్మిక జీవితంలో చెట్టులాగున్న మనము కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటి సహవాసం వల్ల సహవాస దోషం అంటారు. అందుకే పరుని పాపములో పాలివాడమై యుండకుము. కొన్నిసార్లు ఇతరుల పాపం, కొన్నిసార్లు ఇతరులకు ఉన్నటువంటిది మనలోనికి వచ్చే ప్రమాదం. అందుకని పరుని పాపములో పాలివాడవై యుండకుము. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరిపివేయును. కాబట్టి రెండవదిగా పాపుల మార్గమున నడవకము. పరిశుద్ధ గ్రంథములో పాపులు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు ప్రేరేపిస్తారంట. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్లయితే పాపులతో స్నేహం చేస్తే వాళ్ళు మనలను పాపం చేసేలా ప్రేరేపిస్తారంట. సామెతల గ్రంథము 1వ అధ్యాయం చూసినట్లయితే పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనకము. నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. 11 కూడా చదవండి. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీటుకై పొంచిందుము, నిర్దోషిని యొక్కని పట్టుకొనుటకు దాగిందుము. చూశారా? 15వ వచనం, నా కుమారుడా నీవు వారి మార్గమునకు పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకునుము. 16, కీడు చేటుకై వారి పాదములు పరిగెత్తును, నరహత్య చేటుకై వారు త్వరపడుదురు. కాబట్టి పాపుల మార్గమున మనం నడవకూడదు. నడిస్తే ఏమైంది తెలుసా? వాళ్ళు మనలను పాపము చేసేటట్లు ప్రేరేపిస్తారు. ఆ పాపం ద్వారా మనం ఫలింపకుండా ఫలాలు లేని చెట్టు వలె ఉండి శపించబడతాం. మూడోదిగా మనం చూస్తే అపహాసకులు కూర్చుండ చోట కూర్చోకూడదు. ఎవరితో మనం ఎక్కడ కూర్చుంటున్నాం, ఎవరితో నడుస్తున్నాం, ఎక్కడ నిలబడుతున్నాం? పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే సామెతలు 13:20 వచనం, 13వ అధ్యాయం 20 వచనం, జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. కాబట్టి తోటలో ఉన్న చెట్టును, త్రోవ పక్కన చెట్టును పాడు చేసింది ఎవరంటే నక్కలు. ఆలోచించండి. అయితే మనల్ని పాడు చేసేది ఎవరంటే నక్కల్లాంటి దుష్టులు, నక్కల్లాంటి పాపులు. ఓకే, వీరు మనతో ఉండుట ద్వారా, మనము వారితో ఉండుట ద్వారా, వారితో స్నేహము చేయడం ద్వారా మన జీవితంలో కూడా ఏమైపోతుంటే ఫలాలు ఫలించకుండా మనము ఫలము లేని చెట్టుగా ఉంటున్నాం. కాబట్టి ఈ 3 మనము చేయకుండా ఉండాలి. ఏంది? 1, దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు, పాపుల మార్గమున మనం నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకూడదు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో అబ్రహాం ఎక్కడున్నాడు, లోతు ఎక్కడున్నా ఆలోచిస్తే అబ్రహాము తన గుడారమునొద్ద ఉన్నాడంట. ఎక్కడున్నాడు? గుడారమునొద్ద. లోతు ఎక్కడున్నాడు? ఊరు గవిని యొద్ద ఉన్నాడంట. అంటే ఎక్కడైతే అచ్చుబొమ్మ, పులి జోదం, పేకాట ఆడుతున్నా అక్కడ ఉన్నాడంట. కానీ అబ్రహాం ఎక్కడున్నాడు? ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి
ఆది కాండము 18వ అధ్యాయము 1వ వచనము. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ గమనించాలి, అబ్రహాము ఎక్కడున్నాడు, అబ్రహాము ఎవరితో ఉన్నాడు, అబ్రహాము ఏ స్థలములో ఉన్నాడంటే బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నాడు. ఆలోచించండి, అబ్రహాం ఎక్కడున్నాడు? గుడారము ద్వారపు దగ్గర కూర్చొని ఉన్నాడంట. అందుకే అబ్రహాం ఎవరు చెరిపలేకపోయారు. అందుకే అబ్రహాం ఏ దుష్ట సాంగత్యానికి గురి కాలి. ఎందుకంటే అబ్రహాం ఎక్కడ ఉన్నాడంటే తన గుడారపు ద్వారం వద్ద ఉన్నాడు. కానీ లోతు ఎక్కడ ఉన్నాడో తెలుసా? 19వ అధ్యాయం 1వ వచనం. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఒకసారి ఆలోచించండి. అబ్రహాం ఎవరితో సహవాసం చేస్తున్నాడు, లోతు ఎవరితో సహాయం చేస్తున్నాడు? అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు, లోతు ఎక్కడ కూర్చున్నాడు? అందుకని అబ్రహాం లోతు జీవితాలు మనం పరీక్షిస్తే అబ్రహాం ఎప్పుడు కూడా ఇంటి యొద్ద ఉండేవాడు, తన గుడారం వద్ద ఉండేవాడు, కుటుంబంతో ఉండేవాడు, కుటుంబంతో సమయాన్ని గడిపేవాడు, దేవునితో సమయాన్ని గడిపేవాడు. కానీ లోతు అలా కాదు. లోతు ఎక్కడున్నాడు? ఇంట్లో లేడు. ఎక్కడున్నట? ఆ సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు చేరినప్పుడు లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. ఇప్పుడు కొన్ని ఊర్లలో కొన్ని పెద్ద ఒక మర్రి చెట్టు, తాడి ఏదో ఒక చెట్టు ఉంటది, చుట్టూ అరుగుంటది. ఆడేం చేస్తారు? అందరూ కూర్చుంటారు. అక్కడ కూర్చొని చేస్తారు, పేకాట ఆడేవాళ్ళు పేకాట, పులి చూద్దాం ఆడేవాళ్ళు పులి చూద్దాం, ఏదో చెప్పుకునేవాళ్ళు. ఎక్కడ ఉన్నాడు ఆలోచించండి. కనుక్కనే లోతు రిలేషన్ అయితే లోతు జీవితంలో ఎందుకు ఫలించలేకపోయాడంటే, లోతు కుటుంబం ఎలా పతనమైందంటే అతడు కూర్చున్న స్థలం ఏంటిది? ఊరు గవిని యొద్ద. కానీ అబ్రహాము తన ఇంటి ద్వారము దగ్గర కూర్చున్నాడు. మనం ఎక్కడ కూర్చుంటున్నాం? లేసి ఊరి బయట లేనిపోని రకరకాలుగా మాట్లాడుకునే స్థలం కావచ్చు, పేకాడే స్థలం కావచ్చు, ఏదో ఫన్నీగా మాట్లాడుకునే స్థలం కావచ్చు. అక్కడ మనం అబ్రహాం అక్కడ లేడు, వారితో సాంగత్యం లేదు, వారితో సహవాసం లేదు. కానీ లోతు అక్కడ కూర్చున్నాడు. అందుకని అబ్రహామేమో జీవితం ఫలించింది, లోతు కుటుంబము ముగించబడింది. బైబిల్ సెలవిస్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపుల మార్గం ఒక అపహాసకులు కూర్చున్న చోట ఇవి చేయకూడదు. అది ఏం చేయాలంట? ఫలించాలంటే ఒక మాట చదివి నేను ముగిస్తాను. ఓకే, కీర్తనలు 1వ అధ్యాయం 2వ వచనం. ఏం చేయాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. ఏం చేయకూడదో ముందు చెప్పాడు. ఏం చేయకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గమున నిలబడకూడదు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండకూడదు. అది ఏం చేయాలంట? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవునితో సహాయం, దేవుని యొక్క ఆలోచన తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. దేవునితో నడిచినప్పుడు దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర ప్రార్థనలో కూర్చున్నప్పుడు నువ్వు ఫలిస్తావు. నువ్వు దేవునితో
దేవుని ఆలోచన చొప్పున నువ్వు నడవాలి. దేవుని మార్గంలో నువ్వు నిలవాలి. దేవుని దగ్గర నువ్వు కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యొక్క వాక్యము దగ్గర నువ్వు కూర్చోవాలి. దేవుని పాదముల చెంత నువ్వు మోకరించాలి. దేవునితో నువ్వు సహవాసం చేయాలి. ఎవరైతే దేవుని ఆలోచనను తీసుకుంటారో, ఎవరైతే దేవునితో నడుస్తారో, ఎవరైతే దేవుని పాదముల చెంత కూర్చుంటారో, కూర్చొని చేయాలి, దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు దేవుని స్తోత్రం. అప్పుడు ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని ఆలోచన చొప్పున నడుస్తాడో, ఎప్పుడైతే దేవునితో నడుస్తాడో, తర్వాత దేవుని యొద్ద కూర్చుంటాడు. కూర్చొని ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుని వాక్యమే మనం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్య భాగం చేస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. నేను నీ ఎదుట పాపము చేయకుండునట్లు నీ వాక్యము నా హృదయములో నుంచుకొని ఉన్నాను. యవనులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టియే కదా. దేవునితో నడవాలి. దేవుని ఆలోచన మనం తీసుకోవాలి. దేవుని యొద్ద కూర్చోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఎలా ఉంటారు? 3వ వచనం. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎప్పుడు ఒక వ్యక్తి ఫలిస్తాడు అంటే దేవుని ఆలోచన తీసుకోవాలి. నీ జీవితంలో అది ఏదైనా కావచ్చు, చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వివాహం కావచ్చు. ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? ఎవరి ఆలోచన చొప్పున నువ్వు నడుస్తున్నావు? ఎవరి యొద్ద నువ్వు ఎవరి యొద్ద నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు? ఎవరి సలహాలు తీసుకుంటున్నావు? దేవుని దగ్గరే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని ఆలోచన కావాలి, దేవుని నడిపింపు కావాలి, దేవుని యొద్ద కూర్చోవాలి మనం. అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే అప్పుడంటే అతడు నీటి కాలువలు ఎవరో నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. అది కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె మనం ఉంటాము. కింద చూస్తే అద్భుతమైన మాట. అతడు చేయనదంతయు, అతడు చేసేదంతయు, అతడు తలపెట్టినదంతయు సఫలమగును. ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో ఈ 2024వ సంవత్సరములో నువ్వు చేసేదంతా సఫలము కావాలంటే, నువ్వు చేసేదంతా కూడా దేవుడు నీకు సహాయము చేయాలంటే, చెయ్యకూడని వాటిని చేయటం మానుకోవాలి. చేయవలసిన వాటిని నువ్వు చేస్తే నువ్వు చేసేదంతయు కూడా దేవుడు ఫలింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎంత అద్భుతము! అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటావు. అది దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు దేవుడు యెషయా గ్రంథంలో చూసినట్లయితే, యెషయా గ్రంథంలో మనం చూసినట్లు అద్భుతమైనటువంటి వాగ్దానం ఉన్నది. అద్భుతమైనటువంటి హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. అప్పుడు దేవుడు మనల్ని ఎలా ఉంచుతాడో తెలుసా, ఎలా చేస్తాడో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. మార్కు 26వ అధ్యాయం అనుకుంటా. ఒక్క నిమిషం. హల్లెలూయా, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్. ఓకే, 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. బా,
దేవుని యొద్ద కూర్చొని దేవుని ఆలోచన తీసుకొని దేవుని పాదముల యొద్ద ప్రార్థించగలిగితే మనం, దేవుడంట మనల్నంట ఎలా ఉంచుదంట, యెహోవాను నేను దానిని కాపు వేయుచున్నాను. ప్రతి నిమిషమున, అద్భుతమైన మాట, దేవుడు ఒక వ్యక్తిని ఎలా కాపాడుతాడు? ప్రతి నిమిషము, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. దేవుని మాట మనం వినగలిగితే, దేవుని యొద్ద కూర్చొనగలిగితే, దేవుని పాదముల మీద ప్రార్థన చేయగలిగితే, దేవుడు నిన్ను ఎలా కాపాడుతాడో తెలుసా? ప్రతి నిమిషము దేవుడు మనలను ప్రతి నిమిషము కాపాడినప్పుడు మనం ఎందుకు ఫలించము? తర్వాత ఎవడును దాని మీదకి రాకుండానట్లు, ఏ నక్క రాదు, ఏ జంతువు రాదు, పాడు చేసేవాడు రాడు. ఎందుకంటే నేను కాపాడుతాను. దేవునికి స్తోత్రం కలుగును. అసలు ఈ మాట చదువుతుంటే లోపల టన్నుల బలం వచ్చేస్తుంది. ఎవడును దాని మీదకి రాడు, ఎవడు నిన్ను ఫలింపకుండా చేయలేడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. తర్వాత దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఈ 2024 సంవత్సరములో దేవుడు నిన్ను కాపాడాలి అంటే, ప్రతి నిమిషము నీకు నీరు కట్టాలి అంటే, ఎవడును నీ మీదకి ఎవడు రాకుండా ఉండ చేయాలంటే, దివారాత్రం నిన్ను కాపాడాలంటే, దుష్టుల ఆలోచన చొప్పు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాసకులు కూర్చున్న చోట కూర్చోవద్దు. దేవుని దగ్గర కూర్చో, దేవుని వాక్యం యొద్ద కూర్చో, దేవుని పాదముల యొద్ద కూర్చో, దేవుని ఆలోచన కోసం కనిపెట్టు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఏంటో తెలుసా? యెహోవాను నేనే. దేవుడంటూ నేనే, నా దూతలు కాదు, నేనే స్వయంగా నిన్ను కాపు వేయుచున్నాను. నేను దాన్ని కాపు వేయుచున్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చూద్దాం. అప్పుడు నీవెలా ఉంటావు? నీరు కట్టిన తోట వలె ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథం అప్పుడు నీవు నీరు కట్టిన తోట వలె ఉండెను. దేవునికి స్తోత్రం. ఆ మాట తీసుకొని చదవండి. ఓకే, అప్పుడు మనము నీరు కట్టిన తోట వలె దేవుడు మనల్ని ఉంచుతాడు. నీరు కట్టిన తోట ఎలా ఉంటది?
ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎప్పుడు ఫలాలించే చెట్టుగా ఉంటుంది. కాబట్టి 58 యెషయా గ్రంథం 58 చదవండి ఒకసారి. 58:11 వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఆమేన్. అలా ఉండాలని ఒకవేళ నువ్వు ఇష్టపడితే ఎలా? ఒకసారి మళ్ళా చదువు 11 వచనం. యెహోవా నిన్ను నిత్యం నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఓట ఎప్పుడన్నా ఎండిపోతుందా? ఊట ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలె ఉందువు. ఆలోచించండి. ఓట ఎప్పటికి ఎండిపోదు. నీరు సమృద్ధిగా ఉంటుంది, చెట్టు పచ్చగా ఉంటుంది, ఫలాలు ఫలిస్తుంది. కాబట్టి 2024 సంవత్సరంలో ఒక సేవకునిగా మీరందరూ ఫలించాలని కోరుకుంటున్నాను. బహుశా ఫలిస్తున్నారు కానీ బహుశా నూరంతలుగా ఫలించలేకపోతున్నారేమో. అందుకే ఒక మాట ఉంది కదా పరిశుద్ధ గ్రంథములు, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము చివరి వచనం. పదవచనం. ప్రసంగి 11వ అధ్యాయం చివరి 10వచనం. లేత వయస్సు నడి ప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. ఒకటి, నీవు ఫలించకుండా ఏదైతే నీ దేహమును పాడు చేస్తుందో, అది లోపల కావచ్చు, బయట కావచ్చు, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. అది చెడు వ్యసనాలు కావచ్చు, చెడు స్నేహితులు కావచ్చు. వ్యసనాలు కొన్నిసార్లు మనిషిని చెడిపేస్తాయి, కొన్నిసార్లు చెడు సహవాసాలు కూడా మనిషిని చెడిపేస్తాయి. ఈ 2024 సంవత్సరములో నీ దేహమును నిన్ను చెరిపేది ఏదైనా కావచ్చు, దాన్ని నువ్వు తొలగించుకోవాలి. 2, పరిశుద్ధ గ్రంథములో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికగా పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ వచ్చే సులువుగా చిక్కుబెట్టు పాపమును విడిచిపెట్టాలి. అక్కడ నీ దేహమును పాడు చేసే దానిని, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకో. 2వదిగా సులువుగా చిక్కుబెట్టు పాపమును విడిచిపెట్టు. 3వదిగా 12వ అధ్యాయము 15వ వచనము.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. చాలు. ఇక్కడ మూడవది, ఏదైనా మీలో చేదైన వేరు ఉంటే దాన్ని వెంటనే తీసివేయండి. ఈ 2024 సంవత్సరంలో నిన్ను ఫలింపకుండా ఆటంకపరిచే మూడు విషయాలు ఏంటో, ఒకటి నీ దేహమును చెరిపేదాన్ని తొలగించుకోవాలి. రెండవది సులువుగా చిక్కుపెట్టే పాపమును విడిచిపెట్టాలి. మూడవదిగా నీలో ఏదైనా చేదైన వేరు మొలిస్తే దాని వెంటనే పీకివేయాలి. ఇలా చేయటు ద్వారా ఈ 2024 నువ్వు బహుగా ఫలిస్తావు. బహుగా ఫలించి దేవుని ఆకలిని, మానవుని ఆకలిని, పక్షులు, జంతువులందరి ఆకలిని నువ్వు తీరుస్తావు. దేవుని స్తోత్రం. ఒక చెట్టు గాని ఫలిస్తే దేవుడు సంతోషిస్తాడు, మనుషులు సంతోషిస్తారు, పక్షులు సంతోషిస్తాయి, జంతువులు కూడా సంతోషిస్తాయి, పురుగులు కూడా సంతోషిస్తాయి. ఒక చెట్టు ఫలించుడు ద్వారా అన్నీ సంతోషిస్తున్నాయి. అలానే మనం ఫలిస్తే మనల్ని బట్టి అనేక మంది సంతోషిస్తారు. కాబట్టి ఈ సంవత్సరం మనం ఫలించాలంటే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం ఫలాలు ఫలిస్తాము. ఏం ఫలాలు? ప్రేమ, సంతోషము, సమాధానం. చదవ గలతీ 5:22. ఏ ఫలాలు ఫలించాలి? మనము 9 ఫలాలు ఫలించాలి. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. గలతీ 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. మనిషి ఫలించవలసిన ఫలాలు 9. దేవుడు ప్రతి మనిషిలో ఎదురు చూసే ఫలాలు ఏంటంటే ఇవే. దేవుడు అంజూరపు చెట్టు యొద్దకు వెళ్ళి ఏ రీతిగా ఫలాల కోసం వెళ్ళాడో దేవుడు మన యొద్దకు కూడా వస్తాడు. ఎందుకు తెలుసా? ఈ 9 ఫలాలు చూడటానికి. ఈ 9 ఫలాలు మనం ఫలిస్తున్నామా? ఫలించటం లేదా? ఫలించకపోతే ఎందుకు ఫలించటం లేదు? ఫలించకపోయినట్లయితే ఎందుకు ఫలించలేదు తెలుసుకొని దేహమును చెరుపుదానిని, సులువుగా చిక్కుపెట్టు పాపమును, చేదైన వేరు మనలో తీసివేయాలి. అలా చేయకపోతే దేవుడిచ్చే వార్నింగ్ ఏంటో తెలుసా? మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఫలింపని ప్రతి చెట్టును పదో వచ్చిన చదవండి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అది చెట్టు పరిస్థితి. ఫలింపని చెట్టు ఏం చేస్తాడంట? నరికి అగ్నిగుండములో పడేస్తాడంట. మరి ఫలించని మనల్ని కూడా దేవుడు ఎక్కడేస్తాడంట? అగ్నిలో. ఫలింపని చెట్టును కాల్చేది అగ్నిలోనే, ఫలింపని వ్యక్తిని కూడా కాల్చేది అగ్నిలోనే. మనం అగ్నిలో కాలకుండా ఉండాలంటే ఫలించే చెట్టుగా మనం ఉండాలి. ఫలించే చెట్టుగా మనం ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఫలింపజేసి చెట్టుగా ఉంచుతాడు. కాబట్టి 2024 సంవత్సరం ఫుల్ అప్ అంటే పరిశుద్ధాత్మతో నిత్యము మనం నింపబడి నూరంతలుగా మనం ఫలించుదుముగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేయండి. ఆమేన్. 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 అందరూ కూడా తలలు వంచి ఎదుటి వ్యక్తిని చూడవద్దు. నేను ఫలిస్తున్నానా లేదా? ఫలిస్తున్నానా లేదా? కొన్నిసార్లు మనం మన గురించి మనం ఆలోచించటం మానేసి ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తుంటాం. అందువల్ల మనం ఫలించలేం. పక్కన వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. ఇది వ్యక్తిగతంగా నీకు సంబంధించింది, దేవునికి నీకు సంబంధించింది. ఇంతవరకు బహుశా
నీ దేహమును చెరిపేది నీలో ఉన్నదేమో. సులువుగా చిక్కుబెట్టే పాపము, చేదైన వేరు ఉండుట వలన నీ జీవితంలో ఫలించలేకపోయి ఉన్నావేమో. అది 2024 సంవత్సరంలో నువ్వు నూరంతలుగా ఫలించాలంటే దేవుని ఆత్మతో నింపబడాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము ఫలాలను ఫలిస్తాము. దేవుడు అంటు కదా, మీరు నాతో అంటు కట్టబడితే మీరు ఫలించెదరు. నాకు వేరుగా ఉండి నువ్వేమీ ఫలించలేవు. నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. తీగ ద్రాక్ష చెట్టును అంటు కట్టబడితేనే ద్రాక్ష తీగ ఫలిస్తుంది. తీగ ద్రాక్ష చెట్టుకు వేరైతే అది ఎండిపోతుంది, ఫలాలను ఇవ్వలేదు. బహుశా 2023 సంవత్సరంలో నువ్వు చెట్టుకు అంటు కట్టబడలేదేమో, చెట్టు నుండి వేరైపోయావేమో, అనగా దేవునికి నువ్వు వేరైపోయావేమో. దేవుడు అంటున్నాడు, నాకు వేరై, నాకు దూరమై, నాకు వేరుగా ఉండి నీవు ఫలించవు. ఎవరు ఫలిస్తారు? ఎవరైతే నాతో అంటు కట్టబడతారో. ద్రాక్ష చెట్టు ఏ రీతిగా ద్రాక్ష కొమ్మలు, ద్రాక్ష తీగలు అంటు కట్టబడతాయో ఆ కొమ్మలే, ఆ తీగలే ఫలిస్తాయి. 23 అంతా నువ్వు చెట్టుకు, ద్రాక్ష చెట్టుకు అంటబడిన తీగగా ఉన్నావా? ద్రాక్ష చెట్టు నుండి వేరైన తీగగా ఉన్నావా? దేవుడనే మాట తెలుసా? ఎవరైనా నాకు వేరుగా ఉంటే వారు ఫలించరు. నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు. నువ్వు దేవునికి వేరుగా జీవిస్తే నువ్వు ఎన్నటికీ ఫలించలేవు. నువ్వు ఫలించాలంటే ఒకే ఒక మార్గము, నువ్వు చెట్టుకు అంట కట్టబడాలి. ఆ చెట్టే దేవుడు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నాలోని తీగలు. ఒకప్పుడు ద్రాక్ష చెట్టు అయిన యేసయ్యతో నువ్వు అంటు కట్టబడ్డావు, ప్రార్థనలో, వాక్యములో, సావాసములో. కానీ మధ్యలో వేరైపోయావేమో, దూరమైపోయావేమో. అందుకే ఫలాలు ఫలించలేకపోతున్నావు, ఫలభరితమైన జీవితాన్ని జీవించలేకపోతున్నావు. ఒకవేళ తెగిపోయిన తీగ వలె ఉన్నావేమో, వేరైపోయిన తీగ వలె ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట, నువ్వు మరలా వచ్చి ద్రాక్ష చెట్టుకు అంటు కట్టబడిన ఎడల నువ్వు మరలా ఫలిస్తావు, నువ్వు మరలా ఫలాలనిస్తావు. ఆలోచించు, నీకు దేవునికి కనెక్షన్ ఉన్నదా? కనెక్షన్ పోయినదా? కనెక్షన్ ఉంటే నువ్వు ఫలిస్తావు, కనెక్షన్ తెగితే నువ్వు ఫలించవు. ఒక చెట్టు ఉన్న కొమ్మ నరికి పక్కనే అది ఫలిస్తుందా? ఫలించదు. కొన్ని రోజులు పచ్చగానే ఉంటుంది, కానీ తర్వాత అది ఎండిపోతుంది. బహుశా నీవు కూడా దేవునికి వేరై నేను పచ్చగా ఉన్నాను కదా అనుకుంటున్నామేమో. కొన్ని రోజుల వరకే చెట్టు నుండి వేరు చేయబడిన, చెట్టు నుండి నరకబడిన కొమ్మ కొన్ని రోజుల వరకు పచ్చగానే ఉంటుంది, కానీ క్రమక్రమేణది ఆ పచ్చదనాన్ని కోల్పోయి ఎండిపోతుంది. బహుశా ఈ రోజు నీ జీవితంలో కూడా చెట్టుకు వేరైన కొమ్మ వలె, చెట్టుకు వేరైన తీగ వలె నువ్వు బయట పారవేయబడ్డావేమో. మోసపోవద్దు. నువ్వు మరలా చెట్టుకు అంట కట్టబడాలి. మరలా నువ్వు చెట్టుకు అంటు కట్టబడితే నువ్వు మరలా ఫలిస్తావు. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేక ఇదిగో నాయన, ఒకవేళ మేము గాని ఇదిగో దేవా చెట్టు నుండి ఒకవేళ వేరై ఉన్నట్లయితే, చెట్టు నుండి ఒకవేళ దూరమై ఉంటే మరలా నీ యొద్దకు వస్తున్నామయ్యా, మరలా మీ పాద సన్నిధికి వస్తున్నామయ్యా. దయచేసి మరలా నన్ను బ్రతికించయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే మరలా నిన్ను, తెగిపోయిన నిన్ను, దూరమైన నిన్ను మరలా నిన్ను ఫలింపజేసి చెట్టుగా ఆయన ఉంచుతానని పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నీ దేహము చెరుపుదాన్ని ఏదైనా గాని, ఏ వ్యసనమైన కావచ్చు, అది రహస్య పాపం కావచ్చు, ఈ రోజే దానిని నువ్వు ద్వేషించాలి.
నీ దేహము చెరుపు దానిని నీ ఒంటిలో ఉంచటానికి వీల్లేదు. కోపం కావచ్చు, ద్వేషము కావచ్చు, పగ కావచ్చు, అసూయ కావచ్చు, అది ఏదైనా కానీ నీ దేహాన్ని చెరిపే ఏ పాపమైనా, ఏ చెడు వ్యసనానైనా దాని వెంటనే నువ్వు ద్వేషించాలి. రెండవదిగా, సులువుగా చిక్కుపెట్టే పాపాన్ని. మాటి మాటికి ఎక్కడ పడిపోతున్నావు? సెల్ ఫోన్లోను పడిపోతున్నావు. మాటి మాటికి చూడాలని, మాటి మాటికి మాట్లాడాలని నిన్ను మాటి మాటికి నీ ఫోను పాపంలో పడేస్తుందా? సులువుగా చిక్కుపెట్టే పాపాన్ని విడిచిపెట్టు. సులువుగా పాపం నెట్టే స్నేహితులను విడిచిపెట్టు. మూడవదిగా, నీలో చేదైన వేరు ఏదైనా ఉంటే వెంటనే దాన్ని పెరికివేయి. అప్పుడు నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. ఎప్పుడు ఉబుకుచుండు ఓట వలె ఉంటావు. హల్లెలూయా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడా, మీరు పలికిన ప్రతి మాట మా జీవితములో స్థిరపరచబడునుగాక, బలపరచబడునుగాక. యేసు నామములోనైనా ఈ 2024 సంవత్సరంలోనైనా మేము నీరు కట్టిన తోట వలె ఉందుముగాక. ఎప్పుడు ఉబుకుచుండు ఓట వలె మేము ఉండుముగాక. తగిన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండుముగాక. నీటి కాలంలో ఏరవబడిన, నాటబడిన చెట్టు వలె, ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె మేము ఉందుముగాక నాయన. మా జీవితంలో ఇక ఎన్నటికి నాయన ఎండిపోవటం గాని, వాడిపోవటం గాని, ఫలం లేని చెట్టు వలె కాకుండా కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉందుముగాక, జీవించుదుముగాక, బ్రతుకుదుముగాక నాయన. మీ ఆకలిని ఇదిగో దేవా, మీ కోరికను తీర్చేటువంటి ఇదిగో ఫలాలిచ్చే చెట్టు వలె ఉండాలని ఇష్టపడుతున్నామని ఉదయకాలం ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకును, మన కుటుంబాలకును, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 ఆమేన్.